ఇవాళ సండే స్పెషల్ అయితే నాటుకోడితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకుని మ్యారినేషన్ చేసుకుందాం. నాటుకోడి చికెన్ అయితే మనం క్లీన్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుంటాక మనం వేరే బౌల్లోకి మార్చుకున్నాం. మ్యారినేషన్ నాటుకోడి చికెన్ కూరలోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాం. దాంట్లో కొబ్బరి అయితే వేసుకుంటున్నాం. కొబ్బరి ఎందుకంటే ఫ్లేవర్ కోసం, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. మనం మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1 స్పూను. పెరుగు వేసుకుందాం. కారం అయితే వేసుకుందాం. టేస్ట్కి సరిపడా వేసుకోండి, కాకపోతే మీకు ఇష్టమైతే ఎక్కువనే వేసుకోండి. హోమ్ మేడ్ చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుందాం, 1 స్పూను. ఫైనల్గా అయితే నిమ్మకాయ అయితే పిండుకుందాం మనం. ఫైనల్గా అయితే మనం కొత్తిమీర కరివేపాకు వేసి మ్యారినేషన్ చేసుకుందాం. నాటుకోడి కూర అయితే వండుకుందాం. ఫస్ట్ అయితే మనం పొయ్యి వెలిగించుకుని కుక్కర్ అయితే పెట్టుకుందాం. దాంట్లోకి మంచి నూనె అయితే పోసుకుందాం. మసాలా దినుసులు అయితే వేసుకుందాం. నూనె వేడెక్కినాక లవంగాయలు, యాలకులు, ఆకు, చెక్క, మిరియాలు. మసాలా దినుసులు వేగినాక మనం కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకుందాం. కుక్కర్లో వేసుకున్న టమాటా అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి అయితే కుక్కర్లోకి వేసుకుందాం. కుక్కర్లో వేసుకున్న నాటుకోడిని అయితే బాగా కలుపుకుందాం. ఉప్పు కారం అయితే వేసుకుందాం కలిపినాక. ఉప్పు వేసుకుందాం. కారం, కలుపుకోండి బాగా. ఇప్పుడు కుక్కర్ మూత అయితే మనం పెట్టుకుందాం. 2 విజిల్స్ వచ్చేటట్టుగా మీరు పెట్టుకోండి. వచ్చినాక చూసుకుందాం మొక్క ఉడికిందో లేదా అని. ఒకవేళ ఉడకపోతే ఇంకో విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్ అయితే అయిపోయినాయి. కుక్కర్ మూత అయితే తీసాం. చూడండి మొక్క అయితే ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ అయినాక మనం మసాలా వేసుకుని మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడు ఉడికిన కూరలోకి ఫైనల్గా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.